రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా రేవంత్ రెడ్డి గారిని. ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పి ఆ రోజున అది మాకు తెలుసు. మరి ఆ రోజు కూర్చోబెట్టి ఆయన కూడా ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎటు అవుతారు ఏం తెలుసు మనకి. అసలు ఆ రోజు ఆయన జైల్లో పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటా ఉన్నారు. వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం.